నెక్స్ట్ మిగతా వార్తల్లో ఎకరం 264 కోట్లట. రాయదుర్గంలో అత్యధిక రేటు. రాష్ట్రంలో భూముల ధరల రికార్డు బ్రేక్. హైదరాబాద్ పైన విశ్వాసం పెరగడానికి ఇది నిదర్శనం. టీజీఐఏసీ రియల్ జోరు ఆగే ఛాన్సే లేదు. క్రెడాయ్ రాయదుర్గం భూముల వేలంలో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరణ. హైదరాబాద్లో భూముల ధర మరో రికార్డు సృష్టించింది. రాయదుర్గం పారిశ్రామిక పాన్ మక్తాలోని ప్లాట్ నెంబర్ P1కు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ టీజీఏసీ నిర్వహించిన ఈ వేలంలో ఎకరా ధర ఏకంగా 264 కోట్లు పలికింది. హైదరాబాద్లో ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థలు నిర్వహించిన భూముల వేలంలో ఇదే అత్యధిక ధర. ఇక్కడ మొత్తం 5 ఎకరాల 25 గుంటల భూమిని జనాన్ని ఎంత మోసం చేస్తారు, ఎంత మాయ చేస్తారన్నది నేను చెప్తాను. విక్రయించడం ద్వారా టీజీఏసీకి 1386 కోట్ల ఆదాయం వచ్చింది. నిజానికి P1 ప్లాట్కు తొలుత ఎకరాకు 175 కోట్ల చొప్పున రిజర్వ్ ధర నిర్ణయించారు. కానీ పోటాపోటీగా సాగిన వేలంలో చివరకు ఎకరాకు 264 కోట్ల ధర పలికింది. ఇదే ప్రాంతంలో టీజీఐఏసీ గత మేలో నిర్వహించిన వేలంలో ఎకరాకు 237 కోట్లు పలికింది. తాజా వేలం ఆ రికార్డును అధిగమించింది. హైదరాబాద్ పైన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలు, జాతీయ స్థాయి డెవలపర్ల విశ్వాసం ఎంతగా పెరిగిందో ఇది స్పష్టం చేస్తున్నదట. భూముల ధరలు పైకి మొత్తం అమ్మకమే. ఇది గవర్నమెంట్ భూమి, ఎందుకు అమ్మాలా? ప్రభుత్వ భూమి అనేది ప్రభుత్వము భవిష్యత్ అవసరాల కోసం ఉపయోగించాలా? ఇప్పుడు ఇల్లు కడుతందుకు ల్యాండే లేదంటివి, ఏదైనా స్కూల్ కడుతందుకు ల్యాండే లేదంటివి. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ల్యాండ్, అందులో దట్టు హైదరాబాద్ లాంటి కోర్ ఏరియాలో ఉన్న ల్యాండ్ అమ్మకం దేనికి? సరే ఇది పక్కన పెట్టండి. అమ్మినావు కదా, అమ్మిన 264 కోట్లు ఎకరము 1386 కోట్లు ఇమీడియట్గా నువ్వేం చేయి, ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, దానికి చెల్లించేసి తొందరగా ఆ పని చేయి. విద్యార్థులకు కనీసం సర్టిఫికేట్లు ఇస్తలేరు, ఆ పనన్న చేయి. ఇంకోటి మూడో అంశం ఏంటంటే, అసలు ఇంత పెద్ద ఎత్తున కొనుగోలు చేయడానికి కారణం ఏంటి? ఇదే రాయదుర్గం భూమి ఇడుంది, దీని పక్కనే ఇంకొక భూమి ఉంది అనుకోండి, దాన్ని అమ్మి 264 కోట్లకు కొంటేమో చూపించండి. ఇది సపరేట్గా ఎందుకు కొంటారంటే, ఈ ఏదైతే ఈ వేలంపాట వేసిన ఈ 100 ఎకరాలకు పోయిన భూమిలో ఎన్ని ఫ్లోర్లైనా మీరు వేసుకోవచ్చు అనే ఒక అపరిమితమైన పర్మిషన్ వాళ్ళకి ఇచ్చినారు వాళ్ళకి. గతంలో కేసీఆర్ అమ్మినప్పుడు 100 కోట్లకు పోయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి అమ్ముతున్నప్పుడు 264 కోట్లకు పోయినా దానికి వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే, వాడు ఎందుకు కొంటాడు? రియల్ ఎస్టేట్ వాడు ఏదైనా కంపెనీ వాడు వానికి లాభం జరుగుతుంది అంటేనే అంత పెట్టుబడి పెడతాడు. దేనికి కొంటున్నాడు? ఆ కొన్న ప్లేస్లో 5 ఎకరాల ప్లేస్లో ఎన్ని ఫ్లోర్లైనా వేసుకోవచ్చు నువ్వు, 50, 60, 70, 7 దాకానైనా పోవచ్చు నువ్వు, ఆకాశాన్ని కూడా టచ్ చేయొచ్చు. సో అపరిమితమైన ఫ్లోర్లు వేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ రేటు అంతకు పోతున్నది. వాడు కొన్నది 264 కోట్ల ఎకరం. ఆ ఎకరం భూమిలో 3, 4 టవర్లు వేస్తాడు, 1000 కోట్ల రూపాయలు సొమ్ము చేసుకుంటాడు. నష్టమేం లేదు అక్కడ, నష్టమే లేదు అసలు. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి కావాల్సిన వాటాలు ఉంటాయి. మళ్ళీ మీరు ఇంట్లో ట్రాన్స్పరెంట్గా టెండర్ ప్రక్రియ జరిగింది కదా, దీంట్లో ఏమున్నదంటే ముందే ఉంటుంది, ఇగో ఎవరు వాడుకున్నా ఫలానా ఫ్లోర్లో ఫలానా టవర్లో ఇన్ని మాకు ఇవ్వాలి, ఇంత స్క్వేర్ ఫీట్ మాకు రావాలి అని ఉంటుంది ముందే. లేకపోతే వాళ్ళకి పర్మిషన్స్ ఎట్లా వస్తాయి? రేపు పర్మిషన్స్ రావు కదా. అందుకే ఇదంతా ఈ 264 కోట్లకు అమ్ముడు పోయింది, 300 కోట్లకు పోయింది అనేది పెద్ద బోగస్. రేట్లు ఎక్కువ పెరగడం వల్ల నష్టం ఎవరికి తెలుసా? రాష్ట్ర ప్రజలకే నష్టం. ఎంత పెరగాలో గంతే పెరగాల. ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే మొత్తం కట్టిపెట్టిరేడా ఈస్ట్ వెస్ట్ సైడ్ పోతే 100 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఒక మిడిల్ క్లాస్, అబోవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఎన్ని కొంటారు? 1 కొంటారు. బాగా పైసలు ఉన్న 2 కొంటారు. తర్వాత కట్టినాయని ఎవరు కొనాలా? ఈ రియల్ ఎస్టేట్ డౌన్ అవుతుంది అంటే ఎవరు కొనట్లేదు అంటే ఎందుకు కొనట్లే? మీరు చూడండి, ఎక్కడ 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఈ రేట్లు పెరగడం అన్నది ఇది డెవలప్మెంట్కి నిదర్శనం కాదు. ఇది సామాన్యుడు కనీసం హైదరాబాద్లో ఒక 500 స్క్వేర్ ఫీట్ ఇల్లు, ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. దీని డెవలప్మెంట్ అన్నారు ఎవరు కూడా. ఇప్పుడు వేరే ఏ రాష్ట్రాల్లో ఈ సిచ్యువేషన్ ఎందుకు లేదు?